ఏపీలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని గనుల శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఖనిజాలకు విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం వస్తుందన్నారు. గనుల శాఖ ఉచిత ఇసుక విధానంపై సమీక్షించారు. సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులకు వివరించారు. గతంతో పోలిస్తే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా ఆదాయం వస్తోందన్నారు. అలాగే ఏపీలో ఉన్న మినరల్ వెల్త్ విలువను అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ఒడిషా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని, 50,000 కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తోందని సీఎం తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారు చేసి విలువ జోడిస్తే 20 నుంచి 30,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందన్నారు సీఎం. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 6,500 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇక వడ్డర్లకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. వడ్డర్లకు మైనింగ్ లీజులకు సంబంధించిన విధి విధానాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వడ్డర్లు, సొసైటీలకు 15% మేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్ లో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇక సీనరేజీ, ప్రీమియం మొత్తాల్లో 50% రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మైనింగ్ లీజుల కేటాయింపుతో పాటు వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని అన్నారు. రాష్ట్రంలో గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించాలన్నారు. అనలిటిక్స్ ను వినియోగించుకుని జరిగిన తవ్వకాలను అంచనా వేయాలన్నారు. బీచ్ శాండ్, మినరల్స్ లాంటి ఖనిజాల మైనింగ్ తో పాటు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అలాగే కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుము ఖనిజం సరఫరాపై కూడా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం కలగాలని సీఎం స్పష్టం చేశారు. దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షకు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీఎస్ అధికారులు హాజరయ్యారు.